ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ టెక్నికల్‌గా అవర్లీ చార్ట్‌లో ఒక మినిమమ్ పారామీటర్స్ పెట్టుకొని ట్రేడ్ ఎలా చేయాలా అనేది ఒకసారి మీకు టెక్నికల్‌గా చూపిస్తాను. ఇందులో ఇవి 60 మినిట్ క్యాండిల్ ఇక్కడ అవర్లీ చార్ట్ కనపడుతుంది. ఇది 60 మినిట్ ట్రేడ్. ఇదిగోండి ఇక్కడ నిఫ్టీ మీద ట్రేడు. ఇవి డే సెపరేటర్ ఐకాన్స్. ఇది 23, 24, 19, 18 ఇలా డే ఉంది. దీనిలో ఈ రెడ్, గ్రీన్ ఈ రెండు మూవింగ్ యావరేజ్ అంటాం. అలాగే ఈ క్యాండిల్ ఒక 1 అవర్, ఒక క్యాండిల్ వచ్చి 1 అవర్ చూపిస్తుంది. దీన్ని వాల్యూ 1 అవర్ చూపిస్తుంది. ఇది గ్రీన్ క్యాండిల్ అంటే మార్కెట్ పాజిటివ్లో ఉన్నట్టు, రెడ్ క్యాండిల్ అంటే డౌన్ ఉన్నట్టు. ఇప్పుడు ఈ కలర్ ఏటీఆర్ బ్యాండ్ అంటాం దీన్ని. ఏటీఆర్ బ్యాండ్ దీనికి ప్యారలల్గా మూవ్ అవుతూ ఉంటుంది, మూవింగ్ యావరేజ్కి ప్యారలల్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఇది గత 18వ తారీఖు నుంచి చూస్తే ఇవాళ 24 దాకా ట్రేడ్ అసలు ఎలా తీసుకోవచ్చు, పొజిషనల్ ట్రేడు లేదా ఇంట్రాడే ట్రేడు, ఒక 60 మినిట్స్ క్యాండిల్ మీద మనం ఎలా ట్రేడ్ చేయొచ్చు ఒక ఇంట్రాడేని అనేది మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడు ఇది మీరు మార్కెట్ని చూస్తే మామూలుగా రేట్లు చూస్తే ఒక ప్యాటర్న్ అనేది ఉండదు, కానీ దాన్ని మీరు కనుక చార్ట్లో చూస్తుంటే ఒక నిర్దిష్టమైన ఒక ప్యాటర్న్ అనేది కనపడుతూ ఉంటుంది. ఇది చూడండి మీరు, ఈ 17వ తారీఖు నుంచి మార్కెట్స్ మొన్న లాస్ట్ 17వ తారీఖు 15,750 దగ్గర వచ్చినప్పటి నుంచి తర్వాత రోజు ర్యాలీ వచ్చింది. ఇప్పుడు దీనికి సపోర్ట్గా ఆర్ఎస్ఐ, దీన్ని స్టొకాస్టిక్స్ అంటాం. ఈ స్టొకాస్టిక్స్ ఎప్పుడైతే బిలో 20 కనుక వచ్చిందో అది ఓవర్ సెల్లింగ్ అంటాం, ఓవర్ సోల్డ్ పొజిషన్ అంటాం. అంటే సెల్లింగ్ మ్యాక్సిమం అయిపోయింది. ఎప్పుడైనా చూడండి మీరు, ఇది బిలో 20 కనుక ఉంటే ఓవర్ సెల్లింగ్ అయిపోయినట్టు మనకి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి ఏమవుతుందంటే న్యూ అప్ ట్రెండ్కి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ సార్లు. ఈ స్టొకాస్టిక్స్ మనం తీసుకొని దీన్ని కనుక ఈ గ్రీన్ క్యాండిల్ కన్నా పైన ఉంటే, రెడ్ క్యాండిల్ కన్నా గ్రీన్ పైన ఉంటే ఇది బౌన్స్ అవటానికి, పెరగటానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మనం ఇమ్మీడియట్ గుర్తు ఏంటంటే, ఎప్పుడైతే ఈ మూవింగ్ యావరేజ్ కన్నా తక్కువ వచ్చి ఇది ప్రైస్ కనుక తక్కువ వచ్చినట్టయితే ఈ ఆర్ఎస్ఐ కన్నా కిందకు వచ్చి బిలో 20 ఆ రేంజ్లో ఉన్నప్పుడు అది ఎంట్రీ పాయింట్కి కరెక్ట్గా తీసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ఆర్ఎస్ఐ కన్నా పైన ఉన్నప్పుడు ఇక్కడ నిఫ్టీ దగ్గర 785, 15,785 అబౌవ్ ఈ క్యాండిల్ కన్నా పైన కనుక ట్రేడ్ అవుతుంటే మనం ఎంట్రీ తీసుకోవచ్చు, బయింగ్ చేసుకోవచ్చు. చూడండి, అక్కడి నుంచి ర్యాలీ స్టార్ట్ అయింది. 16,394 దాకా ర్యాలీ వెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచే చూడండి, ఇదే స్టొకాస్టిక్స్ 80 అబోవ్ కనుక వచ్చినప్పుడు దాన్ని ఓవర్ బాట్ జోన్ అంటాం. అంటే బయ్యింగ్ ఎక్కువ అయిపోయింది అనేది అక్కడ సిగ్నల్ ఇండికేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఓవర్ బాట్ జోన్లోకి వచ్చిందో మళ్ళీ మార్కెట్ అక్కడి నుంచి డౌన్ అవడానికి అవకాశం కనపడుతుంది. ఎప్పుడైతే ఈ రెడ్ లైన్ కన్నా గ్రీన్ లైన్ తక్కువ ఉంటుందో అప్పుడు మార్కెట్స్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ మార్కెట్ యొక్క క్యాండిల్స్ని ఈ స్టొకాస్టిక్స్ కనుక మనం పెట్టుకొని ఈ మార్కెట్ మూవ్ని చూసుకుంటే మనకి ఎక్సలెంట్గా మార్కెట్ యొక్క మూమెంట్ అనేది మనం దీన్ని క్యాచ్ చేయొచ్చు. సో ఎప్పుడు డౌన్ ట్రెండ్ అవుతుంది, ఎప్పుడు అప్ ట్రెండ్ అవుతుంది అనేది ఈ మూమెంట్ అనేది మనం ఈ స్టొకాస్టిక్స్ ద్వారా మనకి కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చూసారా, ఇప్పుడు 16,400 దగ్గరకు వచ్చేపాటికి ఎప్పుడైతే ఈ రెడ్ లైన్ గ్రీన్ లైన్ కన్నా తక్కువ ఉందో అప్పుడు ఇమీడియట్గా ఇది సెల్లింగ్ జోన్లోకి వస్తుంది, సెల్లర్స్ డామినేట్ చేస్తారు. సో ఇక్కడ మనం ఈ క్యాండిల్ కింద సెల్ చేసుకోవాలి. సెల్ చేసుకొని ఈ వాల్యూ దగ్గర మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు.
సో ఇప్పుడు స్టాప్ లాస్ వచ్చి 1:2 రిస్క్ రివార్డ్ రేషియో కింద మనం తీసుకోవచ్చు. స్టాప్ లాస్ టార్గెట్ ఎంట్రీ తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు చూడండి డౌన్ ట్రెండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఇదిగో ఈ క్యాండిల్ ఇది ఏటీఆర్ బ్యాండ్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ 1650 ఈ రేంజ్లో ఇక్కడ మీకు స్టోకాస్టిక్స్ ఏం చేస్తుంది, అప్ ట్రెండ్ చూపిస్తుంది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి, బయింగ్ ఇక్కడ చేసుకోవాలి. సో ఇప్పుడు రేపు పొద్దున్న ఇది టార్గెట్ వచ్చి మినిమం ఇక్కడ 16,200 దాకా ఛాన్స్ కనపడుతుంది. సో ఇది కంప్లీట్గా ఏ రేంజ్ పైన ఎంత రేంజ్ ఉందనేది ఈ ఏటీఆర్ బ్యాండ్ చూపిస్తుంది. ఈ మూవింగ్ యావరేజ్ ఎంత డైరెక్షన్ చూపిస్తూ ఉంటుంది. అలాగే ఈ స్టొకాస్టిక్స్ వచ్చి మనకి ఈ మూమెంట్ యొక్క ఎవరు డామినేషన్లో ఉన్నారు, ఎవరు సెల్లింగ్లో ఉన్నారా, బయింగ్లో ఉన్నారా, ట్రెండ్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటి అనేది మనకు ఒక క్లారిటీ ఇస్తుంది. కాబట్టి ఇలా మనం ఇవి ఒక మినిమం ఇండికేటర్స్తో ఒక ట్రేడ్ని మనం క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ స్టొకాస్టిక్స్, తర్వాత ఈ ఏటీఆర్ బ్యాండ్, తర్వాత ఈ మూవింగ్ యావరేజెస్, 3 టూల్స్ వాడుకొని మనం ఒక ట్రెండ్ని కొంచెం మామూలు బ్లైండ్గా కాకుండా ఒక పద్ధతి ప్రకారం క్రమ పద్ధతిగా చేసుకుంటే మనకి నిర్దిష్టమైన టార్గెట్స్ స్టాప్ లాస్లు వస్తుంటాయి. చూడండి ఇది ఈ ప్యాటర్న్ చూడండి, ఇది డౌన్ ట్రెండ్. సో మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ అయింది. సో మళ్ళీ ఇక్కడ రివర్సల్ అయింది, ట్రెండ్ రివర్సల్ అయింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. మీరు ఆప్షన్స్ చేసేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆప్షన్స్ చేసేవాళ్ళు పర్టికులర్గా ఇక్కడి నుంచి ట్రెండ్ మూమెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడే మీరు కాల్ ఆప్షన్స్ తీసుకోండి. ఈ మధ్యలో మార్కెట్ ఈ మధ్యలో ఉన్నప్పుడు కాదు, ఎందుకంటే ఆప్షన్స్ ఎప్పుడు కూడా ఫాస్ట్గా వచ్చేయాలి. సో ఇప్పుడు మీరు ఈ 20 దగ్గర స్టొకాస్టిక్స్ 60 క్యాండిల్ అవర్లీ క్యాండిల్ 20 దగ్గర ఉన్నప్పుడు ఆ రన్నింగ్ స్ట్రైక్ తీసుకుంటే విపరీతమైన మంచి లాభాలు వస్తాయి. అలాగే ఈ స్టొకాస్టిక్స్ 80 దగ్గర 90 దగ్గర వెళ్ళినప్పుడు ఈ పుట్ ఆప్షన్స్ తీసుకోండి. సో కాల్ ఆప్షన్స్ ఎప్పుడు స్టొకాస్టిక్స్ వచ్చి 20 దగ్గర ఉన్నప్పుడు కాల్ ఆప్షన్స్, అలాగే స్టొకాస్టిక్స్ 80 దగ్గర ఉన్నప్పుడు 90 దగ్గర ఉన్నప్పుడు పుట్ ఆప్షన్స్ తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. సో ఇది పూర్తిగా కాకపోయినా ఒక కొంత నాలెడ్జ్ అనేది మీకు ఉపయోగపడుతుంది. సో ఇది కొంచెం మీరు ట్రేడింగ్ చేసుకోవడానికి ఒక బేసిక్ అవగాహన అయితే మీకు వస్తుంది. కాబట్టి ఇలా మీరు ఒక సిస్టమేటిక్గా చేసుకోవటం వల్ల మీకు ఎక్కువ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.